మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ట్వింకిల్ అనే పేరుతో ఫోన్ వస్తుందా? ఏంటిది? నాకు చూడరా ఎవడో నవ్వుతున్నారా నువ్వు? నేనే చేసింది అది. పొడురా స్వామి నువ్వు తన్నవరా. ఎందుకు ఇంగ్లాండ్ అంత భయపడదు? లేరా అది పెద్ద కథ. చెప్పరా, చెప్పు. అడిగి తెలియదు కదా, చెప్పు. లేరా అది పెద్ద కథ. చెప్పరా. నేను చెప్పను, నీకు తెలుసుగా, నువ్వు మొదలెట్టు. అదేరా, వీడి చెల్లెలు వేద ట్వింకిల్ ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా. అయితే వాళ్ళ కాలేజీలో సీనియర్ మదన్ అనే అబ్బాయి వేదకు ప్రపోజ్ చేసేవాడు. వేద చాలా సార్లు చీకొట్టింది, తన వెంట పడద్దని చెప్పింది. అయినా సరే మనోడు ఎలాగైనా సరే వేదాన్ని తన వైపు తిప్పుకోవాలని చెప్పి తన ఫ్రెండ్ అయిన ట్వింకిల్ని టార్గెట్ చేసి తనకి డ్రగ్స్ అలవాటు చేశాడు. తనకి మళ్ళీ డ్రగ్స్ కావాలంటే వేదాకి కూడా డ్రగ్స్ అలవాటు చేస్తాను ఇస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ట్వింకిల్ ఒప్పించాడు. వేదాకి డ్రగ్స్ అలవాటు చేసే ప్రాసెస్ లో ట్వింకిల్ పట్టుకుని నీళ్ళు వీడియో కలిసి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశాం. అయితే కాలేజీ నుంచి తనని డిపార్ట్ చేయడం, దాంతో వాళ్ళ ఫాదర్ తనకు మొక్కను చూపించొద్దని చెప్పి ఇంట్లోంచి గంటేయడంతో అవమానాలన్నీ భరించలేక తన సూసైడ్ చేసుకుంది. తను అక్కడ మళ్ళీ దెయ్యమై వచ్చి మమ్మల్ని ఏం చేస్తామని చెప్పి ఈడ భయం. అదే మ్యాటర్. అది జరిగింది. అందుకే భయ చెప్పొద్దు అన్న. ఈ టైంలో అడిగా అసలే వణుకుతుంది. వేద కోసమా? వేద కోసమే. ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కాదు, పిచ్చిగా ఉంటుంది. ఏం చేయాలో ఏం అర్థం కాదు. సరే వెళ్దాంరా. నిజం చెప్పాలంటే మీ చెల్లికి ఏ దయ్యం పట్టలేదు. ఆ ట్వింకిల్ని అడ్డం పెట్టుకొని డ్రగ్స్ కోసం ఇలా చేస్తుంది. తన నన్నరాల్లో మెల్లగా డ్రగ్స్ ఫిలప్ అయిపోతుంది. నువ్వు బాధపడినా ఇదే నిజం. అంతేకాదు, తన మొబైల్ ఫోన్లో డ్రగ్స్ సంబంధిత నెంబర్లు ఉన్నాయని
ఎస్పీ బలరాం చెప్పాడు. మీ చెల్లికి నువ్వే కూర్చోబెట్టి చెప్పాలి, ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. మీ చెల్లికి చెప్పాలి, ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. బాస్ ఏమనుకోకు, తప్పట్లేదు. వచ్చేసారా అన్నయ్య? ఒక 5 మినిట్స్. ఓ డైరెక్టర్ గారు, మీరు వచ్చారా? మాకు కూడా ఏదైనా క్యారెక్టర్ వచ్చు కదా, మేము కూడా చేస్తాము. ఏంటి డ్రగ్స్ తీసుకుంటున్నావా? నా దగ్గర ట్వింకిల్లో నటిస్తే నువ్వు తీసుకుంటున్న డ్రగ్స్ అన్ని నీలో ట్వింకిల్ వచ్చి తీసుకుంటుందని మేమంతా అనుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? ఇదేనా నీ ప్లాన్? ఏంటి నేనే దగ్గర వెంకిలో నడుస్తున్నావా? నువ్వు ఎక్కడెక్కడ డ్రగ్స్ కొంటున్నావు? ఏ డ్రగ్స్ వాడుతున్నావు? నీకు ఎవడెవడు సప్లై చేస్తున్నాడో అన్నీ తెలుసు.